తమిళనాడు రాజకీయం చూస్తూ ఉంటే విజయ్ గారు ఒక సినిమా యాక్టరే కాదు, నిజంగా కూడా ప్రజలు ఆయన్ని ఎన్నుకోవాలనే దృక్పథంతోనే 108 అంటే రెండిట్లో కూడా గెలిచాడు. ప్రజాస్వామ్యం ప్రకారంగా గెలిచినప్పుడు ఏ రాష్ట్రం తీసుకున్నా, ఏ చట్టాలు తీసుకున్నా, అంబేద్కర్ రాసిన చట్టాలు తీసుకున్నా కానీ మెజార్టీ ఉండే వాళ్ళని పిలిచే సాంప్రదాయం ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ఉండదు కానీ గవర్నర్ డెసిషన్ ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు కనబడలా. ఎందుకంటే ఇదే విధంగా కొన్ని స్టేట్లో కూడా ఎక్కువ సీట్లు వచ్చిన వాళ్ళని పిలిపించారు. కానీ తమిళనాడులో ఏ విధంగా చేస్తూ ఉన్నారంటే, నా దృష్టిలో ఎట్లా అనిపిస్తుండదంటే, డిఎంకే అన్నా డిఎంకే కూడా కూటమి ఓటైపోతారనేసి కేవలం ఈ మన విజయన్ ముఖ్యమంత్రి గారిని చేస్తే ఆయన నీతికి నిజాయితీకి నిలబడి ఓట్లు వేశారు జనాలు. అందులో ఇప్పట్లో నీతిగా ఓటు వేసిన చరిత్ర తమిళనాడు కూడా లేదు. కరప్షన్ అనేది ఓట్లు ఇచ్చి కొనేది వాళ్లే. కానీ దాన్ని 50 సంవత్సరాల చరిత్రని మార్చినాడు విజయ్ గారు.